నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో తీసుకుంటే అసలు రాష్ట్రానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నాము, రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, దీనిపైన మంత్రులు ఎలా స్పందిస్తూ ఉన్నారు, ఎంతవరకు రాజకీయ నాయకులు చేసే చర్చలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అనే దానిని పక్కన పెట్టేస్తే, ప్రస్తుతానికి నాయకులు వ్యవహరిస్తున్న తీరు గాని, అలాగే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు వేస్తున్న కౌంటర్స్ కానీ చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉండే విషయంగానే కనిపిస్తుంది. మరి ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే భీమవరానికి సంబంధించి, కోడిపందాలకి సంబంధించి ఏవైతే దాడులు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి విచ్చలవిడిగా ఆడుతూ ఉన్నారు, విచ్చలవిడిగా పందాలు గడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీకి అలాగే డీజీపీకి కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి స్పందించాల్సిన రీతిలోనే ఆయన స్పందించినట్లుగా కనిపిస్తుంది. సో ఇందులోని ఎక్కడా కూడాను సెల్ఫ్ గా ఆయన ఏదో చేసేయాలి, నేను పెద్ద వీరుణ్ణి ధీరుణ్ణి అనిపించుకోవాలి అని మాట్లాడినట్లుగా కూడా ఎక్కడ కనిపించడం లేదు. సో ఖచ్చితంగాను రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అనధికారికంగా జరుగుతున్న వాటిని ఎలా నియంత్రించాలి, ఎందుకు నియంత్రించడం లేదు, ఎందుకు మీరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు, ఇది ఇలాగే కొనసాగితే ఇంకా ఇది శృతి మించిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఒక రకంగా వార్నింగే కావచ్చు, లేదంటే ఒక రకంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి అనే కావచ్చు. యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతగా ఆయన చొరవ తీసుకుని ముందుకు వెళ్లి మాట్లాడడం జరిగింది. మరి ఇందులో ఏంటి తప్పు ఉంది అంటే, ఇప్పుడు ఏదైతే పార్టీ వైసీపీ నాయకులు కానివ్వండి, వీళ్ళకైనా ఎవరికైనా కూడాను అక్కడ ఒక సబ్జెక్ట్ అనేది కావాలి, దాన్ని క్రియేట్ చేసుకోవడానికి, దాన్ని కొంచెం మొత్తం అంతా దాన్ని కెలుక్కోవడానికి ఒక సబ్జెక్ట్ కావాలి వాళ్ళకి. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుందో, కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా దాని మీద ఒక రకమైన ఏ రకంగా అంటే క్రూరమైన ఆలోచనతోని దాన్ని ఎలాగ కిల్ చేయాలి, వీళ్ళు చేసే అడుగులన్నింటినీ కూడా, వీళ్ళు చేసే పనుల్లో గాని ఎక్కడ మైనస్ దొరుకుతుంది, దాన్ని ఎక్కడ పట్టుకుందాము అని అంటే ఒక రకంగా పనికి మాలిన దాని వైపు వెళ్ళడం తప్ప, పనికొచ్చే అంశాలు చేస్తున్నప్పుడు కూడా దానిలో మైనస్లు ఎత్తి చూపిస్తున్న ఆ ప్రతిపక్షంలో ఉన్నారు అని అనిపించుకునే వైసీపీ చేస్తున్న ఈ చర్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి దీనికి తగ్గట్టుగానే ఏదైతే శాఖకి సంబంధించి హోమ్ మినిస్టర్ అనితకి శాఖకి సంబంధించిన అంటే ఆవిడ తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇలాంటివన్నీ ఏమైనా జరిగినప్పుడు ఈ హోమ్ మినిస్టర్ ఆధీనంలోకి ఉంటాయి కాబట్టి, సో మంత్రుల పరంగా వాళ్ళకి ఎవరికైనా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, సమస్యల పరంగా ఏదున్నా కూడా ప్రతి శాఖకి సంబంధించి మంత్రులు కూడా వచ్చి చర్చిస్తూ ఉంటారు. దానికి ఎలా వెళ్ళాలి, వాటికి ఎలా క్లియరెన్స్ చేసుకుంటూ పోవాలి, ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్న దాని గురించి వాళ్ళందరూ చర్చించుకుంటారు. యాక్షన్ తీసుకునే బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఈ రకంగా చర్చించే దానిలోనే యాజ్ ఎ డిప్యూటీ సీఎం గాను ఆయన ఇన్వాల్వ్ అవ్వడము అనే దాన్ని, అంటే ఆవిడ మంత్రిత్వ శాఖలో, ఆవిడే సంబంధించిన శాఖలోని, అనిత శాఖలోని పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఆ శాఖలోకి ఎంటర్ అయ్యారంటే ఒక రకంగా పుల్ల పెట్టడం అనమాట. దానిలోని వాళ్ళిద్దరి మధ్య ఏదో రకంగా కాన్ఫ్లిక్ట్ తీసుకొని వచ్చి ఎలాగూ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి సమన్వయంతోనే వెళ్తే గానీ కూటమి ప్రభుత్వం అన్నది నడవడం కష్టతరంగానే మారుతుంది. ఎందుకంటే ఒకళ్ళే హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళల్లో వాళ్ళే సర్దుకునే అవకాశం ఉంటుంది. సో కూటమి అని అనేసరికి మూడు రకాల ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ఉంటారు కాబట్టి, సో ఈ బీజేపీ గాని, టీడీపీ గాని, జనసేన గాని దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్స్ తో ఉంటారు. అలాగే వాళ్ళ కిందున్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కార్పొరేటర్స్ గాని, జెడ్పీటీసీలు గాని, లేదు అంతకన్నా వాళ్ళ కిందున్న కార్యకర్తలు గాని, వీళ్ళందరికి కూడా ఎవరి ఇండివిజువల్ గా కూటమిలో ఉన్నప్పటికీ కూడాను ఎవరి ఇండివిజువల్ గా వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఒకే చెయ్యిగా పని చేయాలి అని అనుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి, ఏదైతే కూటమి తప్పదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రాజమండ్రి అక్కడ సెంట్రల్ జైల్లోని చెప్పి కూటమి తప్పదు అని చెప్పేసి ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఆయన కూటమిలోని కలవడమే కాకుండా, అంటే పొత్తు కావడమే కాకుండా, సో బీజేపీ కూడా పొత్తు ఉంది, ఖచ్చితంగా పొత్తు తప్పదు అని చెప్పేసి ఏదైతే ప్రామిస్ చేశారో మరి దీనికి సంబంధించి నిలబెట్టుకుని వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. సో గత ప్రభుత్వం చేసిన ఒప్పులు గాని, తప్పులు గాని ఏవైనా కూడా దాన్ని ఒక బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి, ప్రజలకి ఏ రకంగా చేస్తే ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి సంబంధించి ఈ కోడిపందాలు కానివ్వండి, పేకాట శిబిరాలు కానివ్వండి, లేదు అనంటే ఇలాగే నకిలీ మద్యానికి సంబంధించి కానివ్వండి, ఇలాంటి స్థావరాలు ఎక్కడున్నా కూడా మరి వీటికి సంబంధించి కూడా వేలెత్తి చూపడం జరిగింది. మరి ఆ టైంలోని ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ కూడాను మరి ఆ టైంలో ఎక్కువగా రియాక్ట్ అయిన వ్యక్తి సజ్జల రామకృష్ణ. మనకి అందరికీ తెలుసు ఆయన ప్రతి విషయంలో కూడా మొత్తం అన్నిటికీ నేనే ఉన్నాను, మరి సకల శాఖలకి నేనే మంత్రిని అని చెప్పేసి అన్నట్టుగానే ఆయన
అన్నింటిలోనే అన్ని సకలం సర్వం స్వాహ అని ఆయన చేతిలోనే మొత్తం స్వాహా చేశారు పార్టీని మొత్తం అని అనుకోవచ్చు. మరి ఈయన అప్పుడు విజృంభించి ఏదైనా చిన్నది జరిగేటప్పటికి మొత్తం అసలు బయటికి రాకుండాను జగన్ ఆయనకి తెలిసినా కూడాను జగన్ కూడా ఈయన ఇచ్చిన సలహానే అంటే సలహాలకి సంబంధించి ఆయన ఇవ్వాల్సిందే సలహాదారుడు. మరి ఇలాంటి సలహాలు మరి ఆ టైంలో ఇచ్చిండుంటే అప్పుడే ఇవన్నీ నియంత్రించి ఉండుంటే ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం వైసీపీకి కూడా రాదు. ఎందుకంటే అప్పట్లోనే ఇవన్నీ నియంత్రించబడితే ఇవన్నీ ఇలా ఫ్లో ఆన్ అవుతూ కంటిన్యూ అవుతూ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. మరి ఆ టైంలోనే విపరీతంగా జరిగినాయి ఇవన్నీ కూడాను. ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రజల నుంచి కూడా రకరకాల దాడులు జరుగుతా ఉన్నాయి, రకరకాల గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలోనే అసలు దారుణమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడాను అల్లకల్లోలంగా ఉంది, నారాసుర చరిత్ర, రక్తాసుర చరిత్ర అని రకరకాలుగా ఏదైతే స్ప్రెడ్ అయ్యిందో మరి దీనికి సంబంధించి అప్పుడు సజ్జల రామకృష్ణ కానివ్వండి వీళ్ళందరూ కూడాను ఒక రకమైన ఇంతూజియాజం తోని దాన్ని వాళ్ళు బయట పెట్టడం కనిపించింది అందరికీ కూడా. మరి ఇప్పుడు ఈ సమస్యని ఒకే పార్టీ అయినప్పటికీ కూడాను అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటి అక్కడ ఆయన ప్రశ్నించడం అంటే ఇప్పుడు సెక్షన్ అయింది కాపోయినప్పటికీ కూడాను ఒక కొన్ని శాఖలకి మంత్రిగా అలాగే యాజ్ డిప్యూటీ సీఎం గా ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే బాగుంటుంది అని ఏదైతే కొంచెం యాక్షన్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ ఒక సమన్వయంతో పోతూ ఉంటే సో ఎందుకు వైసీపీ ప్రభుత్వం కానీ అనవసరంగా లేని దాన్ని ఒక పుల్లని ఏదో రాజేసి ఉన్న కూటమిలోని వాళ్ళకి సఖ్యత లేకుండా వాళ్ళు చేస్తున్న పనులను చెడగొట్టే విధంగా ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా ముఖ్యంగా మీ రాజకీయాలకి సంబంధించి మాత్రమే ఈ రకంగా చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నా ప్రజలైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది అల్టిమేట్ గా ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారో మరి ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి గతంలో వైసీపీ కానివ్వండి ముందర టీడీపీ కానివ్వండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఏ పార్టీనైనా సరే వాళ్ళు ఏదైతే నమ్మి ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు పదవిని ఇవ్వాలి అని అనుకున్నారో మరి ఇచ్చే టైంలోని వాళ్ళు వీళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారో అనేది మాత్రమే ప్రజలు అబ్జర్వ్ చేసుకుంటారు. ఈ లేని పక్షంలోని ఇవన్నీ బేరీజ్ వేసుకుని లాస్ట్ కి ఎలక్షన్ టైంలోని ఏ రకంగా దెబ్బ కొట్టాలి అనేది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలేమీ ఆ మాత్రం విచక్షణ జ్ఞానం లేకపోతే ఆ మాత్రం తెలివితేటలు లేని వ్యక్తులు అయితే కాదు. మరి దీనికి సంబంధించి పవన్ రియాక్ట్ అయిన దానికి ఏదైతే వైసీపీ పుల్ల వేయాలని ప్రయత్నం చేస్తుందో కూటమి ప్రభుత్వంలోని అని ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో దానికి మరింత ఆర్జం పోస్తున్నట్టుగా ఈ అనితకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమిని విడగొట్టే ప్రయత్నం చేస్తే మాకు దూరడానికి ఒక స్పేస్ దొరుకుతుంది అనే రీతిలోన ఆలోచిస్తూ చేస్తున్న చేష్టలకి హోమ్ మినిస్టర్ అనిత ఇచ్చిన ఆ కౌంటర్ అయితే అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజలు కూడా కాస్త ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఎందుకు అనంటే అక్కడ ఆయన ఎంటర్ అయిందే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం. సో మాకు లేని బాధ మీకెందుకు అసలు అని చెప్పేసి అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఏదైనా ఒక అంశం గురించి తీసుకునేటప్పుడు మేబీ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఏ ఇష్యూస్ తీసుకున్నా కూడాను ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి కూటమికి ప్రతిపక్షానికి గానీ అదే లైక్ వైసీపీకి ఏది ఛాన్స్ ఇవ్వకూడదు. ప్రతిదాన్ని కూడాను సమన్వయంతోనే ఒక పర్ఫెక్ట్ వేలోని తీసుకొని వెళ్ళాలి. ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని ఏదైతే మంచి పాలనని అందిస్తామో అని కమిట్ అయ్యామో మరి దీన్ని ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ పోతున్న తరుణంలోని దీనిలోని మంచి పని చేసినప్పుడు పొగిడితే తప్పేమీ లేదు కదా. ఒకవేళ ఎంకరేజ్ చేస్తే మంచిదే కదా, ప్రజల కోసమే కదా. మరి మీరు ఎందుకు సెల్ఫ్ గా ఆలోచించుకుని మీ పార్టీ ఏదో ఒక వే దొరకలేదు అని చెప్పేసి ప్రతి పాయింట్ ని పట్టుకుని దాన్ని మొత్తానికి చీల్చాలి అని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక రకమైన నెగిటివిటీ వ్యక్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కూటమిలో చీలికలు రావడం సంగతి పక్కన పెడితే కూటమిలో చీలికొస్తే మీరు ఎంటర్ అవ్వడానికి రూట్ ఈజీ అవుతుంది అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళు ఇదే వాళ్ళకి నెగిటివ్ గా మారే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఎందుకనంటే వన్ ఆఫ్ ద పాయింట్ అది కూడా. ఎందుకనంటే సాధారణంగా ఈ భీమవరం కానివ్వండి ఇవన్నీ కూడాను జనరల్లీ పందాలకి అదొక అడ్డాగా చెప్పుకోవచ్చు మనము. లైక్ సంక్రాంతి సంబరాల టైంలో అక్కడక్కడ ఆడుతూ ఉంటారు కానీ సంక్రాంతి కాకుండా ఫెస్టివల్స్ తో సంబంధం లేకుండానే భీమవరం ఈస్ట్ గోదావరి ఏరియాస్ అన్నింటిలో కూడాను దీనికి సంబంధించిన
శిబిరాలు ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. వీటిని పోలీసులు దాడులు చేస్తూనే ఉంటారు, పట్టుకుంటూనే ఉంటారు. బట్ ఈసారి అయితే మాత్రము దీనికి సంబంధించి యువత కూడా బానిసలు అవుతూ ఉంటారు. అలాగే కుటుంబ పరంగా కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానిలోనే పందాలు కాస్తారు, ఏం పెట్టేస్తారో తెలియదు. డబ్బు పెడతారు, బంగారం పెడతారు, ఆస్తులు పెడుతుంటారు, ఇంకా అవసరమైతే అసలు ఏదేదో చేస్తూ ఉంటారు ఆ వాటిల్లోని. సో అలాంటి వాటిల్లోని కుటుంబ వ్యవస్థలు పాడయ్యే అవకాశం ఉంటుంది, కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉంటుంది, యువత పెడదారిని బట్టే ఛాన్స్ ఉంటుంది. సో అదంతా ఇల్లీగల్ గా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మాత్రం కంపల్సరీగా ఉంది కనుక వాళ్ళు చేస్తున్నదే ఆయన మాట్లాడడము తప్పేమీ కాదు. మరి దీనికి సంబంధించి అనిత రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన సందర్భంలో ఆవిడ చెప్పడం జరిగింది, మేము మాట్లాడి నిర్ణయించుకుంటాం, మంత్రులు అనే వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము డిస్కస్ చేసుకుంటాము, ప్రజలకి ఏం చేయాలి, తను ఎలా అరికట్టాలి అని చెప్పేసి ఒక గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుని దాని మీద డిఎస్పీ కానీ డీజీపీ కానీ ఈ వ్యవస్థని ఏ రకంగా అలర్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరిని ఏ బేస్ లోనే ఎవరి నుంచి దీన్ని నియంత్రించాలి అని చెప్పేసి వాళ్ళకి మేము ఒక ప్లాన్ చేసుకుంటాము. అన్నెసెసరీగా చేసేదాన్ని మీరు ఎందుకు చెడగొడతారు, మాకు లేని దాని మధ్య మీరు ఎందుకు పుల్లలు పెట్టాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చాలా అంటే ఒక రకంగా సిగ్గు శరము ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళైతే మాత్రము ఖచ్చితంగా ఇలాంటి చిల్లర ఇష్యూస్ కాకుండాను ఇంకే ఏమైనాను చాలా మందిని అక్కడక్కడ చిన్న చిన్న పిల్లల మీద అబ్యూసులు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఒకళ్ళ పొలాలకు సంబంధించిన ఒకళ్ళు గొడవలు, ఇలా చాలా కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మరి వీటికి సంబంధించి గత ప్రభుత్వం క్లియర్ చేయని కూడా చాలా ఉన్నాయి. మరి అవి ఇప్పటికీ ఏమైనా క్లియర్ అవ్వకపోతే అలాంటి వాటి మీద ఏమైనా పోరాటం చేయడానికి ప్రయత్నించండి, అది బెటరు అని చెప్పేసి అయితే ప్రజలు కూడా సలహా ఇస్తూ ఉన్నారు. ప్రజలు ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో కొంతమంది వైసీపీలో ఉన్న వైసీపీని ఇష్టపడే ప్రజలు కూడాను వాళ్ళు కూడా అదే అంటూ ఉన్నారు. మరి చేస్తూనే ఉన్నారు, చేస్తున్న దాన్ని మీరు ఎందుకు పుల్లేస్తున్నారు, లేదని అనుకుంటే మీరు చేయడానికి ముందుకు రండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి దానికి అవకాశం కల్పించుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి మీరు ఏదైనా ఒక స్ట్రాంగ్ బేస్ ని క్రియేట్ చేసుకుని సెల్ఫ్ గా మీరేం చేస్తున్నారని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిలోని చెడుని వెతికి తీయాలనుకునే ప్రయత్నంలోన ఇక్కడ వైసీపీ ఫెయిల్ అవుతుందేమో అని చెప్పేసి అయితే రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఏదైతే కూటమిలోని చిచ్చురేగింది, కూటమిలోని కలకలం, కూటమిలోని కిరికిరి ఇవన్నీ ఉన్నాయో ఇలాంటిది ఏది లేదు అనేసి అయితే ఈ అనిత గారు ఇచ్చిన మీడియా పరంగా ఆవిడ ఇచ్చిన దానిలోనైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో మేమందరం సమన్వయంతోనే పనిచేస్తున్నాం, కలిసికట్టుగానే ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్న దాని గురించి కూడా కొంత మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే బురద చల్లడం ఈజీయే కానీ అది మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం అనేది అధికార పార్టీకి ఎప్పుడు ఇంపార్టెంటే, ప్రశ్నించేవాడు ఖచ్చితంగా ఉండాలి, ఉండేటప్పుడే అధికార పార్టీ యొక్క విలువ తెలుస్తూ ఉంది కాబట్టి. సో ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కి వాళ్ళ స్థాయిని గాని వాళ్ళకున్న మెజారిటీని గాని పెంచుకోవాలని అంటే ఖచ్చితంగా దేని దగ్గర పోరాడాలి, దేని దగ్గర వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకొని దేని విషయంలోన వాళ్ళు వేలు పెట్టాలి అనే దాని గురించి కాస్త ఆచితూచి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే సలహాలు వినిపిస్తూ ఉన్నాయి. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మాత్రం ఇక్కడ వరకు అయితే కూటమికి సంబంధించి ఈ మ్యాటర్ అయితే చాలా క్లియర్ గా ఉంది. సో ప్రజలు కూడాను దీనికి సహకరించాలి, ఇలాంటివి జరగకుండా మీ సరౌండింగ్స్ లో ఏమైనా ఇలాంటివి ఇల్లీగల్ ఇలాంటివి ఏమైనా జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే సమస్యలు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద ప్రెషర్ పెరిగితేనే ఒక సామాన్యుడికి ఏదైనా కూడా జరగాల్సిన న్యాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది అని కూడా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు.